విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖలో పెద్ద ఎత్తున ఉత్తరాంధ్ర ప్రజా సంఘాలు, మేధావులు, ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరిస్తే సహించేది లేదన్నారు. విధుల నుంచి తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను తక్షణం తిరిగి వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు కర్మాగారం సుమారుగా 30 సంవత్సరాలు దిగ్విజయంగా కొనసాగుతూ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఎంతో మంది లక్షలాది మంది జనజీవనం తరలి వచ్చి విశాఖపట్నంలో ఈ రోజు జీవనం గడుపుతున్నారు. అటువంటి విశాఖ ఉక్కు మనకి కాకుండా పనులు పాలవుతుందంటే ప్రతి సామాన్య పౌరుడు కూడా కదలి వచ్చి ఈ ఉద్యమంలో పాల్గొనాలి. ఈ ఉద్యమాన్ని ఈరోజు లీడర్ పత్రిక వివి రామమూర్తి గారు ఆధ్వర్యంలో ఈ ఉద్యమం ఇవాళ స్టార్ట్ అయింది కనుక ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని జయప్రదం చేస్తారని, ఏదైతే ప్రైవేట్ పనులు చేయదలుచుకున్నారో ప్రభుత్వాలు ఆ ప్రయత్నాల్ని మనవంతుగా ప్రయత్నించి ఆపుదలు చేస్తే వేలాది మంది బ్రతుకుతారు. మన కోట్లు అవసరం అయితే అలా 500 కోట్లు ఇచ్చి అందులో 300 కోట్లు ఈ ట్యాక్స్ కట్టడానికి వాటికి మాత్రమే వినియోగించారు. ఇంకా 200 కోట్లతో ఫ్లాట్ ఎక్స్పెన్సివ్ ఎలాగవుతుంది కాబట్టి సొంత పనులు కేటాయించారు. సొంతగా విశాఖ స్టీల్ ప్లాంట్ సొంత పనులు కేటాయించుకోకుండా దొడ్డిదారుల దాన్ని సెయిల్లో విలీనం చేసి పుట్టి పన్నాగాలు పంచుతున్నారు. దీనికి లోకల్ పాలక పార్టీలు కూడా మద్దతు పడుతున్నాయి. వారు కూడా ఆలోచించి ఈ పరిస్థితిని విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడేందుకు సంసిద్ధంగా ఉండాలని, వాళ్ళకి కూడా జ్ఞానోదయం కావాలని నేడు రామమూర్తి సారథ్యంలో ఈ ఉద్యమం మొదలైంది. కోట్లు అవసరం అయితే అలా 500 కోట్లు ఇచ్చి అందులో 300 కోట్లు ఈ ట్యాక్స్ కట్టడానికి వాటికి మాత్రమే వినియోగించారు. ఇంకా 200 కోట్లతో ఫ్లాట్ ఎక్స్పెన్సివ్ ఎలాగవుతుంది కాబట్టి సొంత పనులు కేటాయించారు. సొంతగా విశాఖ స్టీల్ ప్లాంట్ సొంత పనులు కేటాయించుకోకుండా దొడ్డిదారుల దాన్ని సెయిల్లో విలీనం చేసి పుట్టి పన్నాగాలు పంచుతున్నారు. దీనికి లోకల్ పాలక పార్టీలు కూడా మద్దతు పడుతున్నాయి. వారు కూడా ఆలోచించి ఈ పరిస్థితిని విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడేందుకు సంసిద్ధంగా ఉండాలని, వాళ్ళకి కూడా జ్ఞానోదయం కావాలని నేడు రామమూర్తి సారథ్యంలో ఈ ఉద్యమం మొదలైంది. కోట్లు అవసరం అయితే అలా 500 కోట్లు ఇచ్చి అందులో 300 కోట్లు ఈ ట్యాక్స్ కట్టడానికి వాటికి మాత్రమే వినియోగించారు. ఇంకా 200 కోట్లతో ఫ్లాట్ ఎక్స్పెన్సివ్ ఎలాగవుతుంది కాబట్టి సొంత పనులు కేటాయించారు. సొంతగా విశాఖ స్టీల్ ప్లాంట్ సొంత పనులు కేటాయించుకోకుండా దొడ్డిదారుల దాన్ని సెయిల్లో విలీనం చేసి పుట్టి పన్నాగాలు పంచుతున్నారు. దీనికి లోకల్ పాలక పార్టీలు కూడా మద్దతు పడుతున్నాయి. వారు కూడా ఆలోచించి ఈ పరిస్థితిని విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడేందుకు